హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ బ్లడ్ రిలేషన్స్లో సెకండ్ మెథడ్. నిన్న ఇంట్రడక్షన్ చూసాము, ఫస్ట్ మెథడ్ చూసాము. ఇప్పుడు సెకండ్ మెథడ్ నేర్చుకుందాం. అండ్ సెకండ్ మెథడ్లో మోస్ట్లీ 5 మార్క్స్కి అడుగుతారనమాట. అయితే ఇందులో ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఇచ్చి కింద దానికి రిలేటెడ్గా క్వశ్చన్ ఇచ్చి ఫైనల్గా సమ్ పర్సన్ రిలేషన్ విత్ సమ్ పర్సన్, ఆ ఇద్దరికి ఉన్న రిలేషన్ మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏ డాలర్ సింబల్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ డాలర్ సింబల్ రిప్రజెంట్స్ మదర్ అనే రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో ఇక్కడ యాష్ సింబల్ ఫాదర్ అనే రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ ఎట్ ద రేట్ ఆఫ్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. సో ఎట్ ద రేట్ అనే సింబల్ హస్బెండ్ అనే రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ పర్సెంటైల్ బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. సో ఇక్కడ ఈ సింబల్ డాటర్ అనే రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు, పి ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ డాలర్ సింబల్ ఎం యాష్ టీ. వాట్ రిలేషన్ పి విత్ టీ. సో మనం ఇక్కడ పీకి అను టీకి ఉన్న రిలేషన్ ఫైండ్ చేయాలి. క్వశ్చన్లోనేమో ఏ అండ్ బి అని ఇచ్చి ఇక్కడ పీ క్యూ అండ్ డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారు ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ స్టేట్మెంట్స్ని మనకి ఇలా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏ అయినా అవనివ్వండి, బి అయినా అవనివ్వండి, సిడి ఏదైనా అవనివ్వండి. మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మిడిల్లో ఉన్న సింబల్ అండ్ ఇక్కడ ఉన్న రిలేషన్, ఈ పర్టికులర్ 2 పర్సన్స్కి మధ్య రిలేషన్ని ఈ సింబల్ రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది ఈ సింబల్ పైన అండ్ ఇక్కడ ఉన్న రిలేషన్ పైన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేసరికి పి ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ అండ్ డాలర్ సింబల్ ఎం యాష్ టీ. సో మనం ఫైండ్ చేయాల్సింది ఇది, ఈ రిలేషన్ని నుంచి పీ విత్ టీ, పీకి టీకి మధ్య రిలేషన్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ పీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ, పీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ మీన్స్ ఇక్కడ ఎట్ ద రేట్ అంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎట్ ద రేట్ ఏ రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. ఏ ఎట్ ద రేట్ ఆఫ్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. సో ఇక్కడ పీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ, అంతే కదా. ఇక్కడ ఎట్ ద రేట్ అనే సింబల్ ఈ 2 పర్సన్స్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనమాట. అలాగే ఇక్కడ పీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ, ఇక్కడ పీఏ ఉన్నా, ఏనే ఉన్నా, బీనే ఉన్నా మనకు అనవసరం. కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి అంటే ఈ మధ్యలో ఉన్న సింబల్ అండ్ దాని రిలేషన్. సో పీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ మీన్స్ అంటే ఇక్కడ పీ ప్లేస్లో ఏని, క్యూ ప్లేస్లో బీని ఎజ్యూమ్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. పీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ, ఇక్కడ ఎట్ ద రేట్ అనే సింబల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఈ 2 పర్సన్స్కి. సో వాటి రిలేషన్ ఏంటి, హస్బెండ్. మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్లో చెప్పుకున్నాం కదా, గుర్తుందా. ఎబో జనరేషన్స్కి ఎబో మార్క్ పైన యారో మార్క్, అండ్ నెక్స్ట్ బిలో జనరేషన్కి డౌన్వర్డ్స్ డైరెక్షన్లో యారో మార్క్, అండ్ ఈక్వల్ జనరేషన్కి సైడ్ యారో మార్క్, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి మాత్రం డబల్ సైడ్ అనమాట. సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే కదా. సో పీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ మీన్స్ P is husband of Q. P is husband of Q. సో Q కి హస్బెండ్ P అంటే ఇక్కడ P అనేది మేల్. సో మేల్ అయితే నెగిటివ్ సింబల్ని, ఫీమేల్ అయితే పాజిటివ్ సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ P మేల్ కాబట్టి నెగిటివ్ సింబల్ని, Q ఫీమేల్ కాబట్టి పాజిటివ్ సింబల్ని రిప్రజెంట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి, క్యూ ఎట్ ద రేట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఆల్రెడీ పీ నుంచి క్యూకి అయిపోయింది కదా రిలేషన్ అని చెప్పి తీసేసి ఉత్తి డాలర్ సింబల్ ఎం ఏంటి అనుకోవద్దు. ప్రతి దానికి ఎక్కడితో అక్కడ కట్ అయిపోతుంది అనమాట. ఈ ఎట్ ద రేట్ సింబల్కి ఏదైనా సింబల్, ఇక్కడ ఉన్న సింబల్కి ఇటు సైడ్ ఉన్న 2ని మనం తీసుకోవాలి. సో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఇక్కడ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ 2 తీసుకోవాలి, ఈ మిడిల్లో ఉన్న సింబల్కి అటు సైడ్ ఉన్న ఇద్దరు పర్సన్స్ని తీసుకోవాలి. సో క్యూ డాలర్ సింబల్ ఎం. సో డాలర్ సింబల్ పైన ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ అనే పర్సన్ బికి మదర్ అనమాట. సో డాలర్ సింబల్ రిప్రజెంట్స్ మదర్ అనే రిలేషన్ని. ఇక్కడ క్యూ ఎట్ ద రేట్ ఆఫ్ ఎం, క్యూ ఎట్ ద రేట్ ఆఫ్ ఎం మీన్స్ క్యూ ఈజ్ మదర్ ఆఫ్ బి. సో క్యూ ఈజ్ మదర్ ఆఫ్ బి. క్యూ అనే పర్సన్ ఎంకి మదర్, క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఎం. సో క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఎం, మదర్ ఆఫ్ ఎం. ఎం అంటే ఎబో జనరేషన్ కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్. సో పర్టికులర్ పర్సన్ అంటే ఇక్కడ సెకండ్ ఉన్న పర్సన్కి క్యూ మదర్ అవుతారు. మదర్ అంటే ఎబో జనరేషన్ కాబట్టి పైన యారో మార్క్ రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూకి ఎంకి మధ్య రిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎం యాష్ టీ. సో యాష్ సింబల్ పైన ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో ఏ
బీకి ఫాదర్ అవుతారు. యాష్ సింబల్ రిప్రజెంట్స్ ఫాదర్ రిలేషన్ పైన స్టేట్మెంట్స్లో ఇచ్చిన విధంగా. సో ఇక్కడ ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ టీ. సో ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ టీ. ఎం టీకి ఫాదర్. సో ఎం ఎక్కడుంది? ఎం ఎక్కడుంది? ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ టీ. సో అబో జనరేషన్ టీకి మళ్ళీ. సో ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ టీ అన్నాడు కాబట్టి ఎం టీకి ఫాదర్ ఎం అంటే ఇక్కడ ఫాదర్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఎం జెండర్ కూడా తెలిసిపోయింది. ఎం మేలా ఫీమేలా ఫాదర్ కాబట్టి మేల్. కానీ టీ జెండర్ మనకు తెలుసా? తెలియదు. ఇక్కడ ఫాదర్ అన్నారు కానీ ఇక్కడ డాటర్ అనలేదు కదా. టీ ఎంకి డాటర్ కానీ లేకపోతే సన్ కానీ అనలేదు కదా. సో ఈ జనరేషన్ ఈయన జెండర్ మనకు తెలియదు. సో జెండర్ తెలియని అలా వదిలేసేయండి. ఓన్లీ జెండర్ తెలిసిన వరకు రిప్రజెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? పీకి టీకి మధ్య ఉన్న రిలేషన్. ఇది మన క్వశ్చన్, పీకి టీకి మధ్య ఉన్న రిలేషన్. సో ఇక్కడ నుంచి పీకి ఈ టీకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఫైండ్ చేయాలి. సో పీకి టీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఎం ఫాదర్, టీకి ఫాదర్ ఎం. నెక్స్ట్ సో ఎంకి మదర్ ఎవరు? క్యూ. ఇక్కడ ప్లస్ సింబల్ అంటే ఫీమేల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఎం మదర్ క్యూ. సో డాడీ వాళ్ళ మమ్మీ మనకి ఏమవుతుంది? గ్రాండ్ మదర్, నానమ్మ. సో గ్రాండ్ మదర్. టీకి గ్రాండ్ మదర్ అనమాట క్యూ. నెక్స్ట్ క్యూకి పీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. సో నానమ్మ వాళ్ళ హస్బెండ్ ఏమవుతాడు? తాతయ్య. సో టీకి క్యూకి మధ్య రిలేషన్ గ్రాండ్ ఫాదర్ అవుతాడనమాట టీకి. సో ఆప్షన్స్లోకి వెళ్తే పీ ఈజ్ అంకుల్ ఆఫ్ టీ, తప్పు. నెక్స్ట్ పీ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ, అంతే కదా. పీ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ, టీకి గ్రాండ్ ఫాదరే కదా పీ. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ కూడా చెక్ చేసుకుందాం. పీ ఈజ్ సన్ ఆఫ్ టీ. టీ పీకి సన్నా? కాదు, ఎం సన్, టీ సన్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పీ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ సెంటెన్స్ 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్లో ఇక్కడ ఏ ఇచ్చారా బి ఇచ్చారా లెటర్స్ మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మిడిల్లో ఏ సింబల్ ఉంది, ఆ సింబల్ ఇక్కడ ఏ రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్న దానిపైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్వశ్చన్లో కూడా ఏ లెటర్స్ ఇచ్చారు అనేది మనకు అనవసరం. మనకి ఇచ్చిన పర్టికులర్ సింబల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న లెటర్స్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి ఇలాగా ఫస్ట్ పార్ట్స్ వైజ్గా మనం ఫైండ్ చేయాల్సింది P@ క్యూకి అండ్ క్యూ $సింబల్ ఎంకి అండ్ ఎం యాష్ టీ. వీటి వరకు రిలేషన్స్ ఫైండ్ చేసి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ వేసుకొని దాని నుంచి పర్టికులర్ క్వశ్చన్ మనకి ఏం అడిగారు? P విత్ T ఈ రెండింటి మధ్య రిలేషన్ని ఫైండ్ చేయాలి. P@ క్యూ మీన్స్ P ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ. సో పీకి క్యూకి వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి 2 సైడ్ యారో మార్క్ యూస్ చేసాం. అదే అప్పుడే అలా రిప్రజెంట్ చేసే టైంలోనే వాళ్ళిద్దరి యొక్క జెండర్స్ని కూడా రిప్రజెంట్ చేసుకోవాలి. అబ్బాయి అయితేనేమో మైనస్ సింబల్, అమ్మాయి అయితేనేమో ప్లస్ సింబల్ పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ రిప్రజెంట్ చేయకుండా సాల్వ్ చేసాం. సో ఇక్కడికి వచ్చాక టీకి ఎం ఏమవుతాడు? మదర్ అవుతాడా ఫాదర్ అవుతాడా అనే కన్ఫ్యూజన్ లేకుండా, అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్స్ చూసుకొని మళ్ళీ స్టేట్మెంట్స్ చెక్ చేసుకొని ఇదంతా కాకుండా ఎప్పుడైతే మనం వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ని ఫైండ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం జెండర్స్ని కూడా రిప్రజెంట్ చేసుకుంటే సాల్వ్ అవుతుంది, ఈజీగా సాల్వ్ చేయడానికి కుదురుతుంది. అండ్ నెక్స్ట్ క్యూ $సింబల్ ఎం. సో క్యూ ఈజ్ మదర్ ఆఫ్ బి. Q is mother of M. So Q is mother of M means M కి above generation Q. అంతే కదా, M కి mother Q. So above generation means మనం కింద ఉంటాం, above generation arrow mark పైకి. అండ్ జెండర్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడే M జెండర్ మనకు తెలియదు. నెక్స్ట్ M యాష్ T అన్నప్పుడు M ఈజ్ ఫాదర్ ఆఫ్ T. సో అప్పుడు మనకి above generation అని తెలుస్తుంది. Tకి above generation M అండ్ అప్పుడే మనకి M ఫాదర్ కాబట్టి M జెండర్ మేల్ అని తెలుస్తుంది. సో ఈ విధంగా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ వేసుకొని ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఇందులోనే మోడల్ 2లోనే అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అది కూడా చూద్దాం ఒకసారి. మోడల్ 2లోనే సెకండ్ టైప్ అనమాట. సో ఇప్పుడు సేమ్ ఇందులో కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు, కాకపోతే ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్ ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ హెచ్ అన్నారు. ఇందాక ఎలా ఇచ్చారు? మనకి డైరెక్ట్గా ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆర్కి హెచ్కి మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ చేయండి అని అడిగారు. కానీ ఇందులో ఏంటి, డైరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇచ్చి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఈ రిలేషన్ని సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయాలి. సో ఇందులో కూడా నెక్స్ట్ సేమ్ అలాగే స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇందులో కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓన్లీ ఇక్కడ సింబల్ అండ్ ఇక్కడ రిలేషన్. సేమ్ ఇందాక స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా యూస్ చేసాము. ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ హెచ్. ఆర్ అనేది హెచ్కి సిస్టర్ అనమాట. అందులో ఈ పైన ఉన్న ఆప్షన్స్లో ఏది ఫాల్స్, ఏది ట్రూ, ఏది ఈ రిలేషన్ని సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? హెచ్ $F యాష్ ఆర్. సో ఇక్కడే దీనికి ఫస్ట్ దానికి ఫ్యామిలీ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ దానికి ఫ్యామిలీ డయాగ్రామ్ ఏంటి? హెచ్
H dollar symbol D. H dollar symbol D means H is mother of D. So H is mother of D. So mother of D అన్నారు కాబట్టి ఎబో జనరేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం హెచ్ యొక్క జెండర్ ఏంటి మదర్ కాబట్టి ప్లస్ ఫీమేల్ కాబట్టి ప్లస్ యూజ్ చేసాం. నెక్స్ట్ డి ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫ్. డి ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫ్ మీన్స్ డి ఈస్ హస్బెండ్ ఆఫ్ ఎఫ్. సో డి ఈస్ హస్బెండ్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ ఫీమేల్ అండ్ డి ఈస్ హస్బెండ్. ఇక్కడే మనకి మెన్షన్ చేశారు కదా డి ఈస్ హస్బెండ్ ఆఫ్ ఎఫ్. సో డి ఎఫ్ హస్బెండ్ డి. సో ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎఫ్ యాష్ ఆర్. సో యాష్ మీన్స్ ఫాదర్. సో ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. సో ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్కి ఫాదర్ ఎఫ్. సో ఈ సెంటెన్స్ పక్కా తప్పు. ఎలాగా అంటే ఇక్కడ ఎఫ్ రిలేషన్ ఏంటి, ఎఫ్ జెండర్ ఏంటి, ఫీమేల్. సో కానీ మనకి ఇక్కడ ఎఫ్ యాష్ ఆర్. యాష్ అంటే ఏంటి, ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. సో ఆర్కి ఫాదర్ ఎఫ్ అవుతుందా, అవ్వదు, మదర్ అవుతుంది. సో ఇది పక్కా రాంగ్, ఈ సెంటెన్స్ రాంగ్. ఇలా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ యూజ్ చేసి మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయాలి. అసలు ఇది క్వశ్చనే తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఆర్ పర్సంటేజ్ డి ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫ్ యాష్ హెచ్. సో ఆర్ పర్సంటేజ్ డి. ఆర్ పర్సంటేజ్ డి మీన్స్ R is daughter of D. So R की D की మధ్య ఉన్న రిలేషన్ daughter of D. So ఇది D, R is daughter of D. So below generation. సో ఇక్కడ R జెండర్ మనకు తెలిసింది కదా, D కి డాటర్ R. సో ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ మదర్ అయినా అవ్వచ్చు, ఫాదర్ అయినా అవ్వచ్చు D. నెక్స్ట్ ఏంటి, D at the rate of F. D at the rate of F means D की F की మధ్య ఉన్న రిలేషన్. D is husband of F. So D is husband of F. F की husband D. So D male and F is female. And next F dollar symbol H. So F is mother of H. ఇక్కడ F is mother of H. సో హెచ్ జెండర్ వచ్చి మనకు తెలియదు, కానీ రిలేషన్ తెలుసు. హెచ్కి మదర్ ఎఫ్. సో ఫీమేల్ అండ్ మదర్. ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆర్ ఫీమేల్, హెచ్ జెండర్ మనకు తెలియదు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ హెచ్. అంతే కదా, ఆర్ హెచ్కి సిస్టర్ అవుతుంది. సిస్టర్ అని పర్టికులర్గా మనకి ఎలా తెలుసు, ఇక్కడ హెచ్కి జనరేషన్ తెలియనప్పుడు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్ అనేది ఫీమేల్ అని తెలుసు మనకి. సో ఆర్ ఫీమేల్ అయినప్పుడు హెచ్ ప్లేస్లో అబ్బాయి ఉన్న అమ్మాయి ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ ఆర్ మాత్రం సిస్టరే అవుతుంది పక్క. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ ఉందంటే ఆర్ గర్ల్ అవుతుంది. ఇక్కడ బాయ్ ఉన్న గర్ల్ ఉన్న ఆర్ హెచ్కి సిస్టరే అవుతుంది. సో ఆర్ ఈ సిస్టర్ ఆఫ్ హెచ్. ఈ రిలేషన్ సాటిస్ఫై చేసింది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. సో ఇలాగా మనం ఫైండ్ చేయాలి. ఒకసారి మనం థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం క్లారిఫికేషన్ కోసం. థర్డ్ ఆప్షన్ ఏంటి, ఆర్ డాలర్ సింబల్ డి. ఆర్ డాలర్ సింబల్ డి మీన్స్ ఆర్ ఈజ్ మదర్ ఆఫ్ డి. సో ఆర్ ఫీమేల్. నెక్స్ట్ డి ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫ్. డి ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫ్ మీన్స్ డి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎఫ్. సో డి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎఫ్. సో డి ఈజ్ మేల్ అండ్ ఎఫ్ ఈజ్ ఫీమేల్. అండ్ నెక్స్ట్ ఎఫ్ యాష్ హెచ్. సో F is father of H. F is father of H. H కి ఫాదర్ F. సో ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంది. ఇక్కడ రిలేషన్ చూస్తేనేమో హెచ్ ఫాదర్ అని. సో ఫాదర్ అంటే ఎఫ్ ఏమవ్వాలి, బాయ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫీమేల్ ముందు స్టేట్మెంట్ నుంచి చూస్తే. సో ఇది తప్పు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి డైరెక్ట్గా రిలేషన్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్ని చెక్ చేసుకోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. అండ్ ఇందులోనే 2 మెథడ్స్ చూసాం కదా. ఒకటేమో ముందే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆర్కి హెచ్కి రిలేషన్ అడుగుతారు, అదొక టైప్. అండ్ సెకండ్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇచ్చి ఈ రిలేషన్ని ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయాలి, ఇదొక టైప్. సో ఇది సెకండ్ మెథడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ మోడల్ కోసం బ్లడ్ రిలేషన్స్లో నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.